పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తాం. అయితే ఈ అంశం అర్థం కావాలంటే తప్పక మనకు దేవుని సహాయం కావాలి. చెప్పడానికి నాకు, వినడానికి మీకు దేవుని సహాయం అవసరం. ఎందుకంటే ఈ సబ్జెక్టు కొంచెం డీప్గా ఉంటుంది కాబట్టి కేవలం వాక్యం ఆధారం చేసుకొని చెప్తాం కాబట్టి నా సొంత మాటలు మీరు ఏవి నమ్మక్కర్లేదు. అంశము ఏంటంటే నీ అంతరంగంలో ఏమి ఉన్నది అన్నటువంటిది మన అంశం. అయితే గమనించండి, అంతరంగము వేరు, హృదయము వేరు. ఇదే డీప్ సబ్జెక్టు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనము అంతరంగము, హృదయము రెండు ఒకటే అనుకుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వీటిని వేరువేరుగా గ్రంథంలో చెప్పబడినట్లు మనం చూస్తాం. అయితే మనకు అయోమయం ఏం అక్కర్లేదు. అంతరింద్రియం అన్నటువంటిది హృదయము కంటే లోతైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ వన్, బట్ ఇట్ ఈస్ ఎ డీపర్ వన్. అది మనం లేఖనంలో చూస్తాం. మొట్టమొదట మనం చూసినట్టయితే భక్తుడు ప్రార్థన చేస్తూ కీర్తనల గ్రంథం 26:2 అక్కడ మనకు స్పష్టంగా భక్తుని యొక్క విజ్ఞాపనలో అర్థమవుతుంది. ఆ యొక్క అంతరింద్రియములు వేరు, హృదయము వేరని. ఆయన ఇలాగూ ప్రార్థిస్తూ ఉన్నాడు. కీర్తనలు 26:2, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. కాబట్టి ఇక్కడ అంతరింద్రియములను, హృదయమును పరిశోధించుము. చాలాసార్లు మనం హృదయం గురించి ప్రసంగాలు విని ఉంటాం. మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలని బల్ల తీసుకునేటప్పుడు పలుమార్లు మనం చెప్పడం విని ఉంటాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే భక్తుడు చాలా స్పెసిఫిక్గా నా అంతరింద్రియములను పరిశీలించు ప్రభువా, నా అంతరింద్రియములను, నా హృదయాన్ని పరిశోధించమంటున్నాడు. అంటే భక్తుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశ ఏంటంటే నేను దేవుని మహిమ కొరకు జీవించాలి. కాబట్టి నా జీవితంలో, నాలో కానీ, నా అంతరింద్రియముల్లో కానీ, నా హృదయములో కానీ దేవునికి ఇష్టము కానిది ఏది ఉండకూడదు. అక్కడ దేవునికి వ్యతిరేకమైనది ఏది చోటు చేసుకొనకూడదని భక్తుని యొక్క ఆశ. అది మన అందరి ఆశగా ఉండాలి. మనలో, మన అంతరింద్రియములలో, మన హృదయములో దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. అప్పుడే మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి హృదయం గురించి నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది చాలాసార్లు మనం విన్నాం. కాబట్టి ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఏంటంటే అంతరింద్రియము వేరుగా చెప్పాడు భక్తుడు, హృదయమును కూడా వేరుగా చెప్పాడు. దేవుడు కూడా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ కూడా దేవుడు వీటిని విడివిడిగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడను. కాబట్టి ఈ వాక్యంలో కూడా మనం స్పెసిఫిక్గా చూస్తున్నాం. దేవుడు కూడా నేను హృదయాల్ని పరిశోధించేవాడిని, అంతరింద్రియాల్ని పరిశీలించేవాడిని. గమనించండి, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారి అయినాడంటే దేవుడు ఏమి పరిశోధించాలనుకున్నాడు, దేవుడు ఏమి పరీక్షించాలనుకుంటున్నాడు తన జీవితంలో కూడా. ప్రభా వీటిని నువ్వు పరీక్షించు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఒకటి గుర్తు చేసుకోవాలి. ఆ మాటలో ఇర్మియాలో చెప్పాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయడు. కాబట్టి మన జీవితంలో మనకు రాబోయేటువంటి భవిష్యత్తు కానివ్వండి, మన జీవితంలో మనం పొందబోయేటువంటి ప్రతిఫలము కానివ్వండి,
దేనిపైన ఆధారపడిందంటే నీ అంతరంద్రియముల పైన, నీ హృదయము పైన ఆధారపడింది. దేవుడు చెప్తున్న వాటిని చూసి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. చాలాసార్లు అనుకుంటాం మన నోటి మాటలను బట్టి, మన ప్రార్థనను బట్టి. అది ఒక పార్ట్ కరెక్టే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కొంతమంది హృదయాలు దూరంగా ఉన్నాయి, నోరు దగ్గరగా ఉంది. యేసుప్రభు స్వయంగా చెప్పాడు ఆ మాట మార్కు 7లో. కాబట్టి మన నోరుతో మనం దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం మంచిది, కానీ మన అంతరంద్రియం, మన హృదయం దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయని చూసుకోవాలి. ఎందుకంటే అందరిని బట్టే మన భవిష్యత్తును ఉంటుంది, దాన్ని బట్టే మన యొక్క ప్రతిఫలం ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు చాలా స్పెసిఫిక్గా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అది మనం ప్రార్థన చేయాలి. మన అంతరంగం చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో మాట్లాడుతూ, అందుకు ప్రభు ఇట్లా నేను మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు, పరిసయ్యులు, చాలా డిసిప్లిన్గా దేవుణ్ణి వెంబడించేటువంటి వారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు బయటికి చాలా బాగున్నారు, మీరు గిన్నెను చాలా శుభ్రం చేస్తున్నారు, బయటికి కనిపించేది బాగా కనిపించాలని బాగా శుభ్రం చేస్తున్నారు, కానీ మీ అంతరింద్రియం చెడుతనముతో నిండి ఉన్నది. కాబట్టి ఒక ప్రమాదం ఏమిటంటే యేసు ప్రభుతో జీవిస్తున్నామని మనము చెప్పుకుంటున్నప్పటికీ కూడా మనము మన అంతరంగం విషయంలో మనము జాగ్రత్తగా లేకపోతే అది చెడుతనముతో నిండుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతరంగం యొక్క స్వభావం ఏమిటంటే సొలొమోను పలుమార్లు చెప్పాడు ఆ విషయమై. ఈ యొక్క అంతరంగం చాలా త్వరగా చెడుతనానికి అట్రాక్ట్ అయిపోతుంది. సామెతలు 26-24లో తన అంతరంగంలో మనిషి కపటము దాచుకుంటాడని, అలాగే సామెతలు 10-18లో మనిషి తన అంతరంగంలో పగ దాచుకుంటాడని. అంటే ఈ యొక్క అంతరంగంలో ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ స్టోర్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. లోకం పట్ల ప్రేమ, లోక స్నేహం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఆ యొక్క అంతరంగంలో స్టోర్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది, మనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అంతరంద్రియములను పరిశోధించేటువంటి వాడు. స్పెసిఫిక్గా పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆయన మాట చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఆయన అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని తను ఏం ప్రార్థన చేస్తున్నాడో అది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక పౌలు యొక్క అండర్స్టాండింగ్, లేకపోతే ఆయన విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు బయటికి బలంగా కనిపిస్తున్నారు, బలమైన మాటలు మాట్లాడుతున్నారు, చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు, బట్ స్టిల్ మీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. చాలాసార్లు మనం చాలా స్ట్రాంగ్ ఫెయిత్ ఉందని మనం అనుకుంటాం, కానీ మనకు తెలుసు ఎప్పుడైనా మనకు కలలో ఏదైనా దయ్యం కనిపిస్తే, ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగితే మనం చాలా భయపడిపోతాం. సో నేను అనుకుంటున్నాను, ఇట్స్ మై ఒపీనియన్, ఎందుకంటే అంతరంగ పురుషుని యొక్క బలాన్ని బట్టి నీవు కలలో రెస్పాండ్ అవుతావు. నీ అంతరంగ పురుషుడు ధైర్యంగా బలంగా ఉంటే కలలో కూడా నువ్వు భయపడవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మట్టుకే, సిమిలర్గా ఆత్మ సంబంధమైన జీవితంలో మన అంతరంగ పురుషుడు బలంగా ఉన్నట్టయితే మన జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనండి, కుటుంబ సమస్యలనండి, ఆ యొక్క సైతాను శోధనలనండి, వీటన్నిటిలో మనం ధైర్యంగా బలముగా ఉండడానికి ఆ యొక్క అంతరంగ పురుషుడు బలము పొందాలని పౌలు స్పెసిఫిక్గా చెప్పాడు. విలాపవాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం,
యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులున్నవి. గమనించండి, ఈ కరోనా వైరస్ ఎందుకు మనుషులు చనిపోతున్నారు? ఇక్కడ ప్రవక్త ఎప్పుడో రాశాడు, వీధులలో మనుషులు చనిపోతున్నారు. ఏంటి కారణం అంటే, మనుషుల యొక్క అంతరంగము చెడుతనంతో నిండిపోయింది, పగతో నిండిపోయింది, ద్వేషంతో నిండిపోయింది. అందుకే మనుషుల యొక్క ఆ యొక్క కాన్సిక్వెన్స్ అన్నటువంటిది ఫేస్ చేసేటువంటి రోజులు వచ్చేసాయి, ఎండ్ డేస్లోకి వచ్చేసాం. దేవా, నీవెందుకు ఇలాగ చేసావని అడుగుతారు వాక్యం తెలియని వాళ్ళు. అయితే మనం ఏం చెప్పాలంటే, ప్రభా, మేమెందుకు ఆ విధంగా మా అంతరంగాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు, మమ్మను క్షమించండి, మా అంతరంద్రియాలు శుద్ధి చేయండి, మనుషులు మీ వైపు మళ్ళుకోవడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. గమనించండి, ఇక అంతరంగ స్వభావం గురించి పేతురు మాట్లాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. కాబట్టి అంతరంగ స్వభావం సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారముగా గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి మన అంతరంగ స్వభావం ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా ఉంటే అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంట. దాని గురించి మనం ఎంతసేపైనా మాట్లాడుతూ, ఏంటి దేవునికి అంత విలువైందా? మన దృష్టికి విలువైనవి ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెళ్ళి, పిల్లలు, ఆస్తులు, హోదాలు, ఇవి మన దృష్టికి విలువైనవి. బట్ బైబిల్ చెప్తుంది, దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటిది ఏంటంటే మన అంతరంగపు యొక్క సక్రమమైనటువంటి ప్రవర్తన. నేను ఈ ఉదయం ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది, మనిషి యొక్క అంతరంగం యొక్క విలువ అంత గొప్పదని దేవుడు గుర్తెరిగి తన అద్వితీయ కుమారుని యొక్క రక్తాన్ని విలువగా చెల్లించాడు. ఎందుకంటే ఈ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ ప్రెషియస్, మానవుని యొక్క అంతరంగం చాలా ప్రశస్తమైందని దేవుడు చూశాడు. అందుకే ఆ యొక్క మనిషి యొక్క పాపాలు క్షమించి మనిషి యొక్క అంతరంగాన్ని శుభ్రపరచడానికి ప్రశస్తమైనటువంటి క్రీస్తు యొక్క రక్తం శిలువపై చిందించబడ్డానికి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఆయన రక్షణ అనుభవం మనకు ఉండాలి. క్రీస్తు లేకుండా ఈ లోకంలో ఏ వ్యక్తి అంతరంగం కూడా బాగుపడదు. మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మరి చాలామంది అన్యులు చాలా నైస్ జెంటిల్మెన్స్ ఉంటారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? నేను బైబిల్ చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుల గురించి అంతరంగం చెడుతనంతో, యేసుప్రభు స్వయంగా చెప్పాడు, దోపుతోనూ చెడుతనముతోనూ అది నింపబడి ఉందని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా బైబిల్ ఒకటే చెప్తుంది, వాళ్ళ అంతరంగం తప్పక మంచిది కాదు. ఒక చోట చెప్పబడింది బైబిల్లో,
వాళ్ళు అంతరంగంలో, ఐ థింక్ దట్ ఈస్ 26 సామ్ అనుకుంటాను, అంతరంగంలో చెడు ఉంచుకొని నోటితో శుభవచనాలు పలుకుతారంట. కాబట్టి మనతో మాట్లాడే మనుషులందరూ కూడా మంచోళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది మనుషులు అంతరంగంలో ఆ చెడు ఉంచుకొని బయటికి శుభవచనాలు పలుకుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలా అట్రాక్ట్ అయిపోతారు. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా డీసెంట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అబ్బాయి. కానీ బైబిల్ చెప్తుంది ఆ అబ్బాయిలో కానివ్వండి, ఆ అమ్మాయిలో కానివ్వండి, క్రీస్తు లేకపోయినట్టయితే వారి అంతరంగము చెడుతనంతో నిండి ఉంటుంది. అది గ్యారంటీ, బైబిల్ చెప్పిన మాట. మనకు డౌట్ రావచ్చు, అందరూ అంటే అందరి బైబిల్ చెప్తుంది ఆదాము ద్వారా పాపము మనుషులకి వారసత్వంగా వచ్చింది. వారు ఏ కులమైనా, ఏ జనమైనా, ఏ దేశమైనా, బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ఒక్కని మూలముగా, ఆదాము మూలముగా పాపం వచ్చింది. అయితే ఆదాము మూలముగా పాపం ఎలాగూ వచ్చిందో, లేకపోతే మనం కాంటెక్స్ట్, ఈ సబ్జెక్ట్ కాంటెక్స్ట్లో చెప్పినట్టయితే ఆదాము మూలముగా మనుషులకు అంతరంగము ఏ విధంగా చెడుతో నిండిపోయిందో, క్రీస్తు మూలముగా ఇప్పుడు మనుషుల హృదయాలు పవిత్రపరచడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచాడు. కాబట్టి క్రీస్తు ద్వారా మన అంతరంగం శుద్ధీకరించబడాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. యేసుప్రభుని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది కన్నింగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే యేసుప్రభుని నమ్మి కూడా చాలాసార్లు ఈ యొక్క చెడు దీంట్లో చిక్కుపడిపోతున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 17 నుంచి 19 వరకు, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపము, నేను కలుగజేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. ఈ మాట గమనించండి. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. కాబట్టి దేవుని మాటలు మన అంతరంగములో నిలుపుకున్నట్టయితే అది ఎంతో మంచిది. ఎందుకంటే అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ యొక్క చెడు కానీ, మనకు అర్థం కావాలంటే ఈ వైరస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఎనీ ఈవిల్ థింగ్. యేసుప్రభు స్వయంగా చెప్పాడు ఈ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎందుకంటే నీలో దేవుని మాటలు నిలిచి ఉంటే అవి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి, నీ అంతరంగాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. హృదయానికి కూడా సేమ్ సొల్యూషన్. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంతరంగం కూడా అంతే. ఇట్ ఈస్ అ డీపర్ బట్ స్టిల్ సొల్యూషన్ ఈజ్ సేమ్, జీసస్ అండ్ హిస్ వర్డ్. కాబట్టి యేసు ప్రభు మాటలు మన అంతరంగాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. కేవలం నేను యేసు ప్రభు మాటలు 3 చెప్తాను, చాలా ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, ఇక నువ్వు పాపము చేయదు. ఎందుకంటే పాపం చేస్తే మళ్ళీ భ్రష్టు పట్టిపోతావు, మళ్ళీ అంతరంగం ఖరాబ్ అయిపోతుంది. దేవుడు నిన్ను క్షమించాడు. కాబట్టి ఈ మాట మన హృదయంలో ఉండాలి.
మనం తిరిగి ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి దీనికి అట్రాక్ట్ కాకుండా పాపం చేయకూడదు. యేసుప్రభు ఇంకొక మాట చెప్పాడు. ఈ మాట నాకు చాలా ఉపయోగపడుతుంది, నాకే కాదు ప్రతి విశ్వాసికి ఉపయోగపడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. గమనించండి, ఈ మాట మనకు బాగా అర్థమైతే జీవితంలో మళ్ళీ పాపం చేయం, పాపం జోలికి మనం వెళ్ళం. మనకేంటంటే యేసుప్రభు ప్రేమగల దేవుడు, క్షమిస్తాడు, అవన్నీ నిజమే. కానీ యేసుప్రభు చెప్పిన మాటలు ఇవి. నువ్వు మళ్ళీ పాపం చేయొద్దు, ఎక్కువ శిక్ష కలుగున్నట్లు నీకు పాపం చేయకమని చెప్పాడు. నేను ఈ వాక్యం కొంచెం ఆలోచన చేశాను. యేసుప్రభు ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే 38 ఏండ్లుగా వ్యాధిగ్రస్తుడై బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మళ్ళీ పాపం చేస్తే మరి ఎక్కువ కీడు. ఆ వ్యక్తి కాంటెక్స్ట్లోకి వెళ్తే మనకు అర్థం కావడానికి ఇంకో రోగమేదో 38 ఏండ్ల కంటే ఎక్కువ బాధ పెట్టే రోగమేదో వస్తుందనే యేసుప్రభు చెప్పిన మాటలో చాలా స్పెసిఫిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ 38 ఏండ్ల కీడు అనుభవించాడు, ఆ కొన్నిటి దగ్గర పడి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు ఆయనకి ఏం చెప్తున్నాడంటే, ఓకే నేను క్షమించాను, నీ పాపాలు పోయినాయి, అయితే బీ కేర్ఫుల్. మరి ఎక్కువ కీడు అంటే 38 ఇయర్స్ నువ్వు పడిపోయినావు, ఇంకా ఎక్కువ కీడు కలిగే ప్రమాదం ఉందని ప్రభు చెప్పాడు. దానికి చాలా స్ట్రైట్ ఆన్సర్ అది. మనం ఇదేం పెద్ద మర్మం ఏం కాదు. నేనేమంటానంటే, స్వస్థత సభలలో స్వస్థపడిన ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్పాలి. ఎందుకంటే స్వస్థత దేవుడిస్తాడు, స్వస్థతలు ఉన్నాయి, ఆయన తప్పక స్వస్థపరుస్తాడు. బట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకడం. కాబట్టి తప్పు చేస్తే, పాపం చేస్తే మళ్ళీ రోగం వస్తుంది. యేసుప్రభు చెప్పిన మాట అది, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్టు. ఈ మాట నాకు భయం పుట్టిస్తుంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు పాపంలో బ్రతికాం, ప్రభు విడిపించాడు, రక్షించాడు. దానివల్ల ఎంత క్షోభ ఉందో మనం చూసాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రతిసారి ఎంతో శిక్ష ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కాబట్టి ఆయన ప్రభు చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, లోభానికి మీరు అవకాశం ఇవ్వదు. దావీదు 51వ కీర్తనలో చేసినటువంటి ప్రార్థనదే 51:6. నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే, వాట్ గాడ్ రిక్వైర్స్ ఫ్రమ్ హిస్ పీపుల్. అసలు దేవుడు తన ప్రజల్లో ఏం కోరుతున్నాడు అన్నది చాలా స్పష్టంగా దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రభా నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, కాబట్టి నా అంతరంగాన్ని శుభ్రపరచండి. 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకంటే అంతరంగంలో స్థిరమైన మనస్సు లేకపోతే అస్థిరత్వం, అజితేంద్రియత్వం, అపరిశుద్ధత, చెడుతనం వీటితో నింపబడిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కూడా, ప్రభా నా హృదయం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలా, నేను జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీ వాక్యాలు నా మనసులో పెట్టుకున్నాను. మీరు యేసుప్రభు ప్రతి సబ్జెక్ట్ గురించి కూడా చెప్పాడు. దాదాపు యేసుప్రభు 4 సువార్తల్లో ఒక 1500 వర్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను. కాబట్టి ఆ మాటలన్నీ కూడా మనం చదవాలి. చదివి అవే మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటివి. మనకి ఇష్టమున్నా లేకపోయినా మాస్కులు కొని తీరుతుంటున్నాం,
ఆ మాస్కులు ఎంతవరకు ఉపయోగపడతాయో మనకు గ్యారంటీ లేదు, బట్ డెఫినెట్గా మాస్కులు వేసుకోవాలి. బట్ యేసు ప్రభు యొక్క మాటలు ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్రొటెక్షన్, అన్డిస్ప్యూటెడ్ ప్రొటెక్షన్. కాబట్టి మనం ఆయన మాటలతో ఉంటే ధైర్యంగా బ్రతకచ్చు, దేనికి చలించాల్సిన పని లేదు. దావీదు భక్తుని జీవితంలో సమస్యలు లేవు అంటే చాలా ఉన్నాయి. ఆయన ఓన్ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. He had problems with his daughter, he had problems with his son, he has problems with his another son, even with his wife మీకాలు. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఆయన సస్టైన్ అయ్యాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం. అందుకే 1000 సంవత్సరాలు గడిచిపోయిన తరాలకు దీవెనగా దేవుడు ఆయన జీవితాన్ని ఉంచాడు. కాబట్టి మనం ఆయన వాక్యం ప్రయారిటీ ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఈ వైరస్ని దేవుడు అనుమతించటం వలన మనుషులకి ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం బ్రతకాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనుషులకి బాగా అర్థమైంది. ఇన్ వన్ వే దట్ ఈస్ వెరీ గుడ్. సిమిలర్గా నువ్వు ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుని వాక్యంతో నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ స్పిరిచువలీ యూ విల్ డై. బట్ దేవుని చిత్తం ఏంటంటే మనము ఆయన కొరకు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు, మనము లోకాన్ని జయించగలం. మనకు ఏవే ప్రాబ్లమ్స్ అయితే మనకు ఎక్కువ భయంకరంగా కనిపిస్తున్నాయో, ఏ శోధనలు అయితే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయో, వాటన్నిటినీ దేవుడు మనకు లోబర్చగలడు. హల్లెలూయా. దావీదు ఆయన టెస్టిఫై చేశాడు 144:2, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. కీర్తన 18లో చెప్పాడు, ఆయన యుద్ధమునకు నాకు బలము ధరింపచేస్తాడు. ఎవరైతే నా మీదికి లేచారో వారిని నాకు లోబరుస్తాడు. అంటే ఇప్పుడు మన మనుషుల గురించి కాదు, మన మీదికి లేచిన సమస్యలను, శోధనలను, బాధలను అణిచే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆయన రక్తముతో మన అంతరింద్రియము శుద్ధిపరచుకోవాలి. అలాగున మనం ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మేము స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా హృదయాన్ని గురించి హెచ్చరికలు విన్నాం. మా తండ్రి, ఎక్కడైనా చెడుతనం, ఎక్కడైనా ఈ లోకం, ఎక్కడైనా ఈ యొక్క లోకపు ఆకర్షణ ఉంటే దయతో వాటిని తీసివేయండి. దానివలన గొప్ప అపాయమని మీ వాక్యంలో మేము చూస్తున్నాం. సహాయం చేయండి. మీ రక్తంలో మేము కడగబడి మీ వాక్యము మా హృదయంలో ఉంచుకొని మా హృదయమును జాగ్రత్తపరచుకుంటకు సహాయం చేయమని, ఈ వైరస్ విషయంలో మేము ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త ఆత్మీయ విషయంలో కలిగి ఉండుటకు మీ కృప, మీ వాక్యం మాతో ఉంచుమని సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. హలో, నా పేరు బ్యూలా. నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠాపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠాపాఠము చేయవాలని ఆశిస్తున్నాను.